కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, జీవం కలిగిన యేసుక్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించటానికి కొరకై ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి తన జీవం కలిగిన తన మాటల చేత మనల్ని తృప్తిపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి శ్రద్ధగా ఈ మాటలను ఆలకించి ఆత్మీయ మేలు పొందాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ మాటలు ఇట్లా వ్రాయబడి ఉన్నాయి. దయచేసి గమనించండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ప్రేమగల మా నాయన, చదవని మాటలు మాకు మీరే వివరించండి, బోధించండి, ఆశీర్వదించండి. మా హృదయాలు సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లారా, గమనించండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి అనేక సంగతులను ఆయన హెచ్చరికలను మరి అంతేకాకుండా సరిచేసే అనేక కార్యక్రమాలను ఆయన మరి ఈ ఉత్తరం ద్వారా వారికి తెలియపరుస్తూ సంఘాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో సిలువను గురించేటువంటి వార్త నశించిపోయే వారికి వెరితనంగా ఉంది, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదని జ్ఞాపకం చేస్తూ సిలువలోని శక్తిని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. సిలువ లోకానికి చూస్తే అది వెరితనంగా ఉందట, మనకైతే అది దేవుని శక్తి అంటా ఉన్నాడు. మరి దేవుని శక్తి ఇంకా మనల్ని ఎలాగున నడిపిస్తూ ఉంది అని ఆలోచన చేసినట్లయితే, దేవుని శక్తి ద్వారా లేక ఆయన ప్రేమను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకై కల్వరి శిలువలో చేసినటువంటి ఆ బలియాగమును బట్టి, ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని సైతం అర్పించి మనల్ని విమోచించడాన్ని బట్టి మనకు అనేకమైనటువంటి మర్మమైన సంగతులను ఆయన మనకు బయలుపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అదే సంగతిని ఇక్కడ పౌలు సంఘంతో రాస్తూ ఉన్నాడు, సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అంటే దేవుని సంగతులు మనుష్యుడు తన మరి ఆలోచన శక్తి చేత, తనకున్నటువంటి జ్ఞానము చేత దేవుని శక్తిని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆశీర్వాదములను మనుషుడు కనుగొనలేడు, తెలుసుకోలేడు. వాటన్నిటిని మర్మంగా ఆయన ఉంచి ఉన్నాడు. అయితే దేవుడు అలాగే ఉంచి మనల్ని అగోచరంలో, అర్థం కాని స్థితిలో మనల్ని ఉంచడం లేదు, కానీ దేవుడు తన ఆత్మచేత వాటన్నిటినీ మనకు బయలుపరుస్తూ ఉన్నాడట. చాలామందికి లోకస్తులకు అవి అర్థం కావు. అదే విషయాన్ని ఇక్కడ మనం సిలువను గురించి మాటలో మనం చెప్పుకున్నాం, రాయబడింది ఇక్కడ. సిలువను గురించిన వార్త అది లోకస్తులకు లేక సిలువను ఎరగని వారికి, సిలువ దగ్గరికి రాని వారికి అయితే అది వెర్రిగా ఉంది. అయితే ఎవరైతే సిలువను సమీపిస్తూ ఉన్నారో, ఎవరైతే సిలువ రక్తంలో తమ జీవితాన్ని కడుక్కోవటానికి ఇష్టపడినారో అట్టివారికి మహాదేవుని శక్తి, ఈ భూమిని సృష్టించిన శక్తి, ఆకాశమును భూమిని అందరి సమస్తాన్ని మాట చేత నిర్మించిన శక్తి, సమస్తమును చక్కగా జరిగిస్తున్న వాని శక్తి, అంతేకాకుండా
పడిపోయిన మానవుని విమోచించటానికి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడి ఉండి దేవుని తీర్పులోనికి వెళుతున్నటువంటి ఈ మనుష్యుని విమోచించి నిత్యరాజ్యానికి తిరిగి చేర్చటానికి సహాయపడినటువంటి శక్తిని గురించి ఆయన ఏమంటాడంటే వాటిని మనకు తన ఆత్మ చేత బయలుపరుస్తూ ఉన్నాడట. అందరికీ బయలుపరచలా, లోకము దాన్ని ఎరగదు. చూడండి 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడలా, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. గమనించండి, లోకస్తులకు తెలియదు, అధికారులకు తెలియదు, రాజులకు తెలియదు. తెలిసింటే భయపడి సిలువ వేయక ఉందురు అంటా ఉన్నాడు. ఒకవేళ సిలువ వేయబడకపోయి ఉంటే ప్రభు మన స్థితి ఎలాంటిది, పాపములోనే చచ్చిపోయి ఉండేవారం. అయితే వారికి మరుగ్గా ఉంచి మానవులను విమోచించటానికి క్రీస్తు యేసు ప్రభుల వారు సిలువకి ఎక్కినారు. ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి 3వ దినమున లేచినాడు. లేచిన ప్రభు తన్ను ప్రేమించు వారి కొరకు, లేక దేవుని చేత ప్రేమింపబడుచున్న వారి కొరకు, లేక దేవుని పిల్లల కొరకు అనేక సంగతులను దాచి ఉంచాడట. వాటిని ఒక్కొక్కటి మనకు బయలుపరుస్తూ ఉన్నాడన్న మాట మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. ప్రియ సోదరి, ఎప్పుడైనా దీన్ని ఆలోచన చేసినావా? మర్మమైన సంగతులు దేవుడు మాట్లాడుతున్నప్పుడు, మనకు అర్థం కాని ఆశీర్వాదములను దేవుడు మనకి ఇస్తూ ఉన్నప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతా ఉన్నాం? దేవుడు మనకు అర్థం కాని స్థితిలో ప్రభు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో మనము ఎలాగున ఫీల్ అవుతా ఉన్నాం? దేవుని గ్రంథంలో చూడండి, మర్మములు దేవుని వశము అని వ్రాయబడింది. అంటే మర్మములు దేవుని అది మనిషికి తెలియదు కనుక అది మర్మమైంది, అది దేవునికి సంబంధించింది. ద్వితీయోపదేశకాండం గమనించండి, ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఈ మాట ఇట్లా వ్రాయబడింది, రహస్యములు దేవుని వశములట. గమనించండి, ఆ మాట చదువుతున్నాను నేను. 29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారియు నగును అని చెప్పుదురు. గమనించండి మాటలు, రహస్యాలన్నీ ఆయనవి, ఆయనకు చెందినవి. అయితే మనకు కొన్నిటిని బయలుపరుస్తా ఉన్నట. బయలుపరచబడినవి మాత్రమే మనవి మన పిల్లలవి అంటా ఉన్నాడు. కాబట్టి రహస్యమైంది ఏదో అది దేవునికి సంబంధించి, దాన్ని ఎప్పుడు మన మేలు కొరకే దాన్ని విప్పి వాటిని మనకు బయలుపరచడానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట మనకు కనిపిస్తుంది. 25వ అధ్యాయంలో జ్ఞాని అయిన సొలొమోను ఇట్లా చెప్తా ఉన్నాడు. 25వ అధ్యాయంలో గమనించండి, 2వ వచనం ఇట్లా వ్రాయబడింది, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని శోధించుట రాజులకు ఘనత. కదండి, రాజు మనిషి దాన్ని వెతుకుతూ ఉంటాడు, శోధించడానికి ప్రయత్నం చేస్తాడు, దాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే దేవుడైతే సంగతిని మరుగుపరుస్తాడు. మన మేలు కొరకే వాటిని విడుదల చేస్తాడు. కానీ అన్నిటినీ వాటిని తెలియపరిస్తే ఇక మనము లోకంలో చెప్పినట్టుగా మీరే దేవులు, మేమే దేవుడు, నీలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు అన్నట్టుగా విర్రవీగి సాతానుడైనటువంటి అపవాది అయిన ఆ లూసిఫర్ దేవుని సన్నిధానంలో తను తాను హెచ్చించుకొని పడిపోయిన స్థితిని ఈ మానవుడు పొందుతాడని ప్రభువుకు తెలుసు. కనుకనే సంగతిని ఆయన మరుగుపరుచువాడై ఉన్నాడు. కాబట్టి దేవుని నామానికి మనం ఎప్పుడు స్తుతులు చెల్లించాలి. ప్రభువా, మర్మములు నీ వశములు, వాటిలో కొన్నిటి మాకు చూపిస్తా ఉన్నావు, నీకు స్తోత్రాలు దేవా. అంతేకాకుండా సంగతిని మరుగు చేయుట
అది నీ దృష్టికి మంచిది, అది మాకు కూడా మంచిది. దేవా నీకు స్తోత్రాలని మన ప్రభును గణపరచాల. చూడండి, మార్క్స్ వార్త 13వ అధ్యాయంలో కూడా ఒక మాట మనకు కనిపిస్తుంది. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాట ఇట్లా వ్రాయబడింది. ఆ దినమును గురించి, అంటే ప్రభు రాకడ దినము గురించి ఇక్కడ రాస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటలు. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగడు. కాబట్టి మీరు మెలకువగా ఉండి జాగ్రత్తగా ప్రార్థన చేయండి అంటా ఉన్నాడు. జాగ్రత్తగా ఉండి మరి ప్రార్థన చేయండి అంటా ఉన్నాడు. అంటే ఏ సమయంలో ఏది చేయాలో అది ఆయనకు సంబంధించింది. ఆయన దాన్ని మరుగు చేసి ఉన్నాడు. మర్మములు తన దగ్గర పెట్టుకున్నాడు. అయితే నీ పని ఏంటి అంటే మర్మములు తెలుసుకోవటానికి, అయ్యా నాకు సాయం చేయి, అయ్యా నన్ను సిద్ధపరచు, అయ్యా నీ రాకడలో మేము నిన్ను ఎదుర్కొనలాగున మా జీవితాలను మీరు సిద్ధపరచండి, లోకం నుంచి మమ్మల్ని తప్పిస్తురండి అని మనము ప్రార్థన చేసి ఆ దినం కొరకు ఎదురు చూడవలసిన వారమే ఉన్నాం. 3 సంగతులు మనం చెప్పుకున్నాం. ఒకటి, దేవుడు మనుషులకు ఏవి ఇవ్వాలో అవి దాచి ఉంచినాడు. అయితే వాటిని మనకు ఒక్కొక్కటి బయలుపరుస్తాడట. అదే విషయాన్ని ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్నాం. మర్మములు దేవునికి చెందినవి, అవి వాటిని అవసరము కొలది మనతో మాట్లాడతాడు. ప్రియ సోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా నీవు ఆలకించాలి. ఒకవేళ ఆయన చెబుతున్నప్పుడు నీవు వినకపోతే, ఆయన మాటకు నీవు లోబడకపోతే, ప్రకటన గ్రంథంలో సంఘాల గురించి ప్రభు తన శిష్యుడైన యోహాను ద్వారా మాట్లాడుతున్నప్పుడు అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని ఆత్మ సంఘముతో చెబుతున్న మాటలను చెవిగలవాడు వింటాడు అంటా ఉన్నాడు. చెవిగలవాడు వింటాడు, చెవిగలవాడు వినుగాక. కాబట్టి దేవుడు ఒక్కొక్కటి మనకు బయలుపరుస్తున్నప్పుడు మనం శ్రద్ధగా మనం ఆలకించాలని ప్రభు కోరుతాను. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే, సంగతిని మరుగుపరుచుట దేవుని కార్యాలు, అవి దేవునికి ఘనత. అన్నీ బయలుపరిచానుకోండి, ఇక మనుషుడు ఏమాత్రం కూడా నిలవలేడు. ఇక్కడ తను తాను హెచ్చించుకొని పడిపోతాడు. అందుకని ఆయన ఏం చేస్తాడు, మన మేలు కొరకై సంగతులను దాచి ఉంచుతాడు. అయితే మనం అడుక్కోవాలి, ప్రభువా నీ ఉద్దేశాలు నాకు బయలుపరచు, నీ చిత్తం తెలుసుకోవటానికి నేను ఆశ కలిగి ఉన్నాను అంటే ఆయన చూపిస్తాడు. అంతేకాకుండా ఆయన రాకడ దినము కొరకై ప్రభువా మేము సిద్ధపడినట్లుగా సాయం చేయని మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. రోమీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చూడండి ఇంకొక మాటను అదే సందర్భాన్ని సంబంధించిన మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు. అంటే జరిగేవన్నీ కూడా దేవుని నీవు ప్రేమించేవాడుగా ఉన్నట్లయితే, నీకు ముందు జరిగేవన్నీ కూడా ఒకవేళ నీకు ఆ క్షణంలో కష్టం అనిపించవచ్చు, ఆ క్షణంలో నీకు ఇబ్బందిగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. కానీ నీవు నిజముగా దేవుని ప్రేమించిన వాడవైతే, నిజముగా దేవుని ఎరిగినటువంటి వాడవైతే, యేసు రక్తంలో నీ పాపములు కడిగి వేసుకొని దేవుని పిల్లగా ఈ లోకంలో నీవు జీవిస్తున్న వాడవైతే, నీకు ముందుగా జరుగుతున్న కార్యాలన్నీ కూడా నీ మేలుకే చేస్తున్నాడు అని ఇక్కడ ఈ మాటలు మనకు చూపిస్తూ ఉన్నాయి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూర్చబడతా ఉన్నాయి. దేనికోసము? ఆయన్ను మనం ఎదుర్కోవాలి, ఆయన పిల్లలుగా మనం ఉండాలి. ఒక దినమున ఈ భయంకరమైనటువంటి లోకమును, పాపముతో ఉన్నటువంటి లోకమును, దోషములతో ఉన్నటువంటి సమాజం లేక ఈ స్థితిలో నుంచి మనము విమోచించబడి దేవుని స్వారూప్యంలోనికి మార్చబడే ఆ స్థితిలోనికి మనం మార్చబడటానికి కొరకై దేవుడు ఏం చేస్తున్నాడట, సమస్తమును సమకూడి జరిగిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కటి ఆయన జరిగించువాడై ఉన్నాడు. నిజంగా బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మనం గమనించినట్లయితే,
అద్భుతమైనటువంటి కార్యాలు మనం ఆలోచన చేసేది ఒకటి, ప్రభు చేసేది ఒకటి. మన యొక్క స్థితి దీన స్థితి. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించాలని అనుకుంటే ఉన్నతమైన స్థానానికి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. గమనించండి, రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో సారేపతు విధవరాలు, ఒక విధవరాలు ఉంది. ఆ దినాల్లో మరి కరువు దేవుడే అనుమతించినాడు. దైవదాసుని ద్వారా, దేవుని దాసుని ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు వర్షం ఆగిపోయింది, వర్షాలు లేవు, భయంకరమైనటువంటి కరువు, భోజనం అయిపోతూ ఉంది, పిండి అయిపోతూ ఉంది, నూనె అయిపోతుంది, పంటలు లేవు, నీళ్లు లేవు. ఇలాంటి పరిస్థితిలో దేవాదేవుడైనటువంటి ప్రభు ఏలియాను పోషించటానికి ఆయన ఇష్టపడినాడు. ఏలియాను పోషించడానికి ఇష్టపడి ఆయన కెరీతు వాగు దగ్గర కాకోరముతో ఆయన పోషించినట. కాకులు ఎలాంటి స్వభావం కలిగినవో మనకు తెలుసు. ఒక కాకికి ఒక ముక్క దొరికిందనుకోండి, ఇంకా 10 కాకులు బట్టి దాన్ని తిననివ్వు, ఇవి తినవు. అలాంటి పరిస్థితులు. కాకి చాలా మరి నీచమైనటువంటి బుద్ధి కలిగినటువంటిది. అయితే ఇక్కడ దైవజనుని ప్రేమ మరి పోషించడానికి కొరకై కాకులను వాడుకున్నాడు అని చెప్తున్నాడు. 17వ అధ్యాయం 4వ వచనంలో, ఆ వాగు నీరు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అక్కడ కాకోలములు ఏం చేస్తున్నాయట? 6వ వచనం చూసినట్లయితే, ఉదయముందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాయో దేవుడే అనుమతించినాడు. ఆ కాకులు రొట్టెను మాంసాన్ని మాంసంతో తన దాసుడైన ఏలియాను ఆయన పోషించినట్లుగా చూస్తాను. కింద మరి ఆ వాగులో నీరు అయిపోయింది, నీరు ఎండిపోయిన తర్వాత ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. 9వ వచనంలో చదువుతున్నాను నేను. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అక్కడ ఒక విధవరాలికి సెలవిచ్చినాడంట ప్రభు. ఏమని సెలవిచ్చినాడు? నీవు ఆమెను ఆయన్ను పోషించు. ఈయన పోయినాడు, మహాకరువు. అక్కడ ఒక ఆమె పుల్లలేరుకుంటా ఉంది. పుల్లలేరుకుంటున్నప్పుడు ఏలి అక్కడికి పోయి, అమ్మా నాకు కొన్ని నీళ్లు తీసుకుని రా, నీళ్ళు తీసుకొచ్చేటప్పుడు ఒక అప్పము నా కొరకు తీసుకుని రా అన్నాడు. ఆమెకు బాధ కలిగింది. అయ్యా, ఒక్క పూటకు మాత్రమే నాకును నా కుమారునికి సరిపడా పిండి, సరిపడా నూనె మాత్రమే ఉన్నదయ్యా, ఇంకంతకంటే ఏం లేదు. ఈ పూట తిని ఇంకా చచ్చిపోదాం అనుకుంటా ఉన్నాము, నా దగ్గర ఏమీ లేదంటే దేవుని దాసుడు అంటా ఉన్నాడు, మొట్టమొదట నాకు ఒక చిన్న అప్పం తీసుకొని రా, తర్వాత నీకును నీ పిల్లకు చూసుకోండి అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నదో ఆమె లోబడి, తనకు తక్కువైనా పర్లేదు, ఇక నెక్స్ట్ పూటకు ఏమి లేదు కనుక తనకు తక్కువైనా సరే అనుకున్నదేమో, వెంటనే ఆమె మరి ఏలియా ఇచ్చేటువంటి అభయాన్ని బట్టి 13వ వచనంలో, భయపడకము, నీవు పోయి చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట తీసుకొని నా దగ్గరకు తీసుకొని రాము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడిలో ఉన్నది నూనె తక్కువ కాదు, అయిపోదని సెలవిచ్చాను. ప్రియ సోదరి, ఈ మాటలు మనము ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆ విధవరాలు తన యొక్క ఆలోచన బట్టి ఏమనుకుంటా ఉందంటే, నేను ఈ పూట తింటే చచ్చిపోతా నేను అనుకుంటా ఉంది. తనకున్న జ్ఞానం అంతే, దేవుని యొక్క ప్రణాళిక ఆమెకు తెలియదు. దేవుడు ఎంత విస్తారంగా ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను ఎట్లా ఆశీర్వదిస్తాడో ఆమెకు తెలియదు. అయితే దేవుని దాసుని యొక్క మాటకు లోబడి ఆమె చిన్న అప్పం తీసుకొని ఇచ్చేసింది. అట్లా అనుకోని ఉండొచ్చు ఆమె, ఇక ఈ అప్పం ఆయనకి ఇచ్చేసినాను, ఇక నా పరిస్థితి ఏంటో. దేవుని దాసుడు అయితే చెప్తా ఉన్నాడు, పిండి తక్కువ రాదు, నూనె అయిపోదని చెప్తున్నాడు. అది అవుతుందో కాదో,
అని ఒకవేళ అనుకుని ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ కార్యం చేయటం ద్వారా అక్కడ అద్భుతము జరిగింది. ఒక్క రొట్టె చేసుకోవటానికి, లేకపోతే 2 రొట్టెలు చేసుకోవటానికి కొంత పిండి కొంత నూనె ఆమె చూచింది. కానీ దేవుడు ఆశీర్వదిస్తే విస్తారమైనటువంటి పిండి, విస్తారమైన నూనె. ఆమె చేస్తూ ఉంటే పిండి వస్తూ ఉంది. ఆమె అప్పములు చేస్తూ ఉంటే నూనె వస్తూ ఉంది, పిండి వస్తూ ఉంది. ఆ బుడిలో నూనె తక్కువ కాలేదు, ఆ తొట్టిలో పిండి తక్కువ కాలేదట. అద్భుతములు చేసే దేవుడు. ప్రియ సోదరి, మన జీవితంలో కూడా దేవుని మాటకు విధేయత చూపినట్లయితే అద్భుతాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అద్భుతములు చేయవాడు కనుక ఆయన మనం విశ్వసించాలి. ఆయన మన ప్రాణం రక్షించినాడు. నరకములో పడకుండా మనల్ని విమోచించడానికి తన ప్రాణాన్ని పెట్టినాడు. ఆయా సమయాల్లో వచ్చే పరిస్థితులను బట్టి మనం బలహీనపడకుండా ఆయన వైపు మనం చూసినట్లయితే, ఆయన యందు చిన్న విశ్వాసం వచ్చినట్లయితే, దేవుని మాటకు విధేయత చూపినట్లయితే అద్భుతాలు మన జీవితంలో మనము చూడగలుగుతామని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది నా జీవితంలో కూడా అట్టి అద్భుతాలు చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ నీకు కొదవగా ఉందేమో, కొదవగా ఉన్నదని చింతిస్తున్నాయేమో, ఆయన చెప్తున్నాడు నీకు సమృద్ధిని ఇస్తా అంటున్నాడు. పట్టజాలని దీవెనలు నేను ఆకాశ వాకిళ్లను విప్పి పంపిస్తానంటా ఉన్నాడు. ఆయన దీవెనిస్తే ఎవరు అడ్డుకుంటారు? ఆయన ఇస్తే ఎవరు మరి ఆపు చేయగలుగుతారు? దేవుడే ఆశీర్వదిస్తే ఎవరు అడ్డుపడలేరు. ప్రభుత్వాలు అడ్డుపడలేరు, మనుషులు అడ్డుపడలేరు, రాజులు అధికారులు అడ్డుపడలేరు. కాబట్టి ఆయన మాటకు నేను విధేయుడవండి దేవుని యొక్క మరి దీవెనలకు మనం పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాడు. ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగాన్ని ఆయన చేస్తున్న సమయంలో 5వ అధ్యాయంలో అద్భుతములు చేసే దేవుడు మన మధ్యలో మనం ఆయన చూస్తూ ఉన్నాం. 15వ అధ్యాయం 15వ అధ్యాయం 32 నుండి కొన్ని మాటలు చూసినట్టయితే ఇట్లా రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ ఆయన బోధ చేస్తున్నా, ఆయన ఎక్కడ సంచరిస్తూ ఉన్నా అనేకులు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. కుంటివారు, గుడ్డివారు, మరి ఇంకా అద్భుతాలు చూడాలని ఆశపడేవారు, ప్రభు చేసే సూచక్రియలు చూడాలని ఆశపడేవారు, దయ్యములు పట్టినవారు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తున్నట్టు సందర్భంలో మరి 32వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 15వ అధ్యాయం. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపరుచున్నాను, వారు మార్గంలో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుట నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతోనిది. యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనసమూహంకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు 4,000 మంది పురుషులు. గమనించండి, ఇక్కడ అద్భుతము చేసిన ప్రభువును మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్న సమయంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు అనేకులు ఆయన మాటలు వినటానికి శ్రద్ధ చూపి అలాగనే కూర్చుని ఆయన చెబుతున్నప్పుడు ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి అని వ్రాయబడింది. దయగలిగిన మాటలు, పరలోకపు సంగతులు ఆయన మాట్లాడుతున్నప్పుడు వారు వింటూనే ఉన్నారు. వింటూ ఉండగా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు జనసమూహమును చూచి వారి మీద దయదలిచి వారి మీద దయచూపి ఆహారం పెట్టండి అన్నాడు. పెట్టండి అంటే ఎక్కడుంది? అరణ్యంలో ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అయితే మీ యొద్ద ఏమైనా ఉందా అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయా అనగా వాటిని తీసుకొచ్చి
ఆశీర్వదించి పంచిపెట్టినప్పుడు విస్తారమైనటువంటి జనసమూహం 5,000 మంది పురుషులే ఉన్నారంటే స్త్రీలను పిల్లలను ఎంతమంది ఒక 12,000 మంది తిని ఉండవచ్చు. తిన్న తర్వాత తిరిగి 12 గంపల నిండా ఎత్తిరి. శిష్యులకు అనుమానం వేసింది, ఎక్కడి నుంచి తెస్తామయ్యా ఇంతమందికి? ఒకవేళ ఇంతమందికి తీసుకుని రావాలంటే ఎన్ని రూపాయలు పడతాయి అని లెక్కలు వేసుకుంటూ కూర్చున్నారు. అయితే ప్రభు ఆశీర్వదించినప్పుడు అప్పటికి కూడా వారికి ఆశ్చర్యం వేస్తూ ఉంది కానీ వారు పంచి పెడుతున్నారు. అనేకులు తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు, ఒక్కొక్కరికి ఒక గంప ఎత్తుకొని పోండి అన్నట్లుగా 12 గంపలను ఎత్తి భద్రపరిచారట. ప్రియులారా, ఈ మాటలు మనం చూసినట్లయితే నిజంగా అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు. 3.5 సంవత్సరములు వర్షం లేదు, పంటలు లేవు, నీరు ఎండిపోయింది, ఎంతోమంది చనిపోతున్నారు ఆకలి దప్పులకు. అయితే దేవుడు తన దాసురాలైనటువంటి విశ్వాసి అయిన విధవరాలను, తన కుమారుని పోషించినాడు. ఆ గొప్ప కరువుల వారిని పోషించినాడు. అంతేకాకుండా విస్తారమైన జనములను ఆయన ఆశీర్వదించటానికి శక్తిమంతుడని తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు. ప్రియ సోదరి, నా జీవితంలో కూడా దేవుడు మనల్ని రక్షించడమే కాకుండా ఆ దినము ఆయన ఎదుట మనము నిలబడి వరకు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కోవటానికి మనల్ని సిద్ధపరచడానికి కొరకై ఆయన మనల్ని భద్రపరచువాడుగా ఉన్నాడు. మన అక్కర్లు తీర్చువాడుగా ఉన్నాడు. నీ జీవితంలో ఇలాంటి కొరతలు ఏమైనా నీవు కలిగి ఉన్నావా? లేక ఎవరు నాకు సాయం చేస్తారని నీవు చింతిస్తున్నావా? ప్రభు అంటా ఉన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయుడి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 33వ వచనంలో ఏమంటున్నాడంటే, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించకండి. అడవి పువ్వులను అలంకరించిన దేవుడు నిన్ను అలంకరిస్తాడు. ఆకాశ పక్షులను పోషించిన వాడు నిన్ను పోషిస్తాడు. అవి విత్తవు, పంటను కూర్చుకొనవు. అలాంటి వాటినే పోషిస్తున్నప్పుడు నిన్ను పోషించడా? ప్రభువును కలిగి ఉండు. సమృద్ధినిచ్చే ప్రభువును నీవు కలిగి ఉండు. సృష్టికి మూలమైన మర్మములు ఆయన వశ్యము, అద్భుతములు ఆయన చేతి పనులు. అలాంటి అద్భుతకరుడైన ప్రభువును నీవు కలిగి ఉన్నట్లయితే, సమస్తమును నీవు కలిగి ఉన్నట్లయితే ఓ ప్రియ సోదరి, ప్రభువును నీవు కలిగి ఉన్నట్లయితే సమస్తమును నీవు కలిగి ఉన్నవాడవే. ఇది నాన్న, ఇట్టి అనుభవం నీవు కలిగి ఉన్నావా? తెలుసుకుని ఉన్నావా? ఇట్టి అనుభవం గుండా నీవు వెళుతున్నావా? ఒకవేళ వెళ్ళకుండా ఉన్నట్టయితే ప్రభు సన్నిధికి రా. ప్రభువా, నిన్ను ప్రేమించు వారి కొరకై నీవు దాచిన మేళ్ళు ఎంత గొప్పవి నాయన. అయితే వాటిని నీవు తగిన సమయంలో ఆత్మ ద్వారా మాకు బయలుపరచడానికి నీవు ఇష్టపడతా ఉన్నావు నాయన. నీకు స్తోత్రాలు. ప్రతి కార్యము మా నిమిత్తమే, మా మేలు కొరకే నీవు చేస్తా ఉన్నావు. నీకు స్తోత్రం అని చెప్పినట్లయితే ఆ ప్రియ ప్రభు సంతోషిస్తాడు. అలాంటి శ్రేష్టమైన భాగ్యం దేవుడు తన బిడ్డల పక్షంగా చేస్తున్న అద్భుత కార్యాలను అనుభవించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఇది నాన్న తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. మర్మములు మా తండ్రి మీరు మాకు బయలుపరచడానికి ఇష్టపడతా ఉన్నారు. అద్భుతములు మా పక్షంగా చేయడానికి మీరు ఇష్టపడతా ఉన్నారు. దేవుని ప్రేమించు వారికి అనేకమైన మేళ్ళు మీరు దాచి ఉంచినారని వాటిని బయలుపరచడానికి ఇష్టపడతా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా లోకము పొందుకోలేనట్టు గొప్ప రక్షణ మాకిచ్చి, రాబోయే తీర్పు నుంచి మమ్మల్ని తప్పించి, యేసుక్రీస్తు రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి నిత్య రాజ్యానికి వారసులుగా చేసినారు. తండ్రి నీకు స్తోత్రాలు. ఇటు భాగ్యం కలిగిన వారిని బట్టి స్తోత్రాలు. ఒకవేళ ఇంకా ప్రభుని ఎరగకుండా ఉన్నట్లయితే ప్రభు వారిని కూడా దర్శించి రక్షణ అనుభవంలోకి నడిపించండి. దేవుని యొక్క మేలు అనుభవించడానికి ప్రభు సాయం చేయండి. మీ కృపకు అప్పజెప్పుకొనొచ్చు యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీ కృపా సమృద్ధి కృపా, నీ కృపా
కృపనిచ్చితివే